అయోధ్య రాముడి యొక్క అక్షంతల కార్యక్రమం జరుగుతున్న విషయము గతంలో 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు అయోధ్యలో శ్రీరాముడి యొక్క చెంత ఒక 108 రోజు సోమవారం రోజు మధ్యాహ్నం 12:30 సమయంలో అయోధ్యలో బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్న విషయం మనందరికీ తెలిసింది. ఆ యొక్క కార్యక్రమానికి దేశం మొత్తంలో పూజనీయ స్వామీజీల యొక్క మార్గదర్శనంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. మన జిల్లా నుండి కూడా పూజ స్వామీజీలు 5 స్వామీజీలు ఈ యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్ళడం జరుగుతుంది. వారికి కూడా ఆహ్వానాలు ఇవ్వడం జరిగింది. అదే పద్ధతిలో రాజకీయాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా అందరి యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అక్కడ వీక్షించలేము. డైరెక్ట్గా ఇక్కడ పెద్ద పెద్ద స్క్రీన్లతోటి ఉదయం నుంచి దేవాలయంలో రకరకాల కార్యక్రమాలతోటి ఇక్కడ ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఉద్దేశించి ఈ కార్యక్రమం యొక్క ప్రణాళిక, ఈ కార్యక్రమం జరుగుతున్న కార్యక్రమాల గురించి వివరించడానికి ప్రాంతం నుంచి స్టేట్ నుంచి మన పెద్దలు రావడం జరిగింది. వేదిక మీద ఉన్నారు, వాళ్ళని పరిచయం చేస్తాను. దాని తర్వాత ఈ యొక్క అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రాంత అంటే స్టేట్ కన్వీనర్ అయినటువంటి గణపురం రాజేశ్వర రెడ్డి గారు, అదే పద్ధతిలో విశ్వ హిందూ పరిషత్ ప్రాంత సంఘటనా మంత్రి ముడుపు యాదిరెడ్డి గారు, విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్ గారు, తర్వాత మన కొండ ఆశన్న గారు, డాక్టర్ కొండ ఆశన్న గారు, అదే పద్ధతిలో మన పూర్వ కార్యకర్త పల్లె గంగారెడ్డి గారు, పెద్దోళ్ళ గంగారెడ్డి గారు మన ఈ యొక్క కార్యక్రమంలో ఉన్నారు. అదే పద్ధతిలో మన నగర కార్యకర్తలు, అదేవిధంగా జిల్లా కార్యకర్తలు కూడా ఈ యొక్క సమావేశంలో ఉన్నారు. ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి మన ప్రాంత సంయోజక ఈ యొక్క స్టేట్ కన్వీనర్ శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ స్టేట్ కన్వీనర్ అయినటువంటి గణపురం రాజేశ్వర రెడ్డి గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. రాముల వారిని స్మరిస్తూ ఎందుకు స్మరిస్తున్నామంటే గొప్ప పురుషుడు, యుగ పురుషుడైన భగవాన్ శ్రీరామచంద్రుడు ఆదర్శ పురుషుడు, హిందువుల యొక్క ఆరాధ్య దైవము. ఆ గొప్ప మహానుభావుని గ్రామాలలో మన జిల్లాలో రాముడి పాట చెప్తారు. రాముడి గుణాలనే ఒక పాట చెప్తారు. జగదభి రామ రఘుకుల సోమ శరణము నీయవయ రామ అని చెప్పి ఒకటే మాట, ఒకటే పాట, ఒకటే పని అని చాటితీవయ్య. ఈ విధంగా తరిస్తున్నటువంటి కోటాను కోట్ల మంది హిందువులు, రామభక్తులు. కాబట్టి అయోధ్యలో రాముడు పుట్టిన జన్మస్థానము అయోధ్య అనే విషయం మనందరికీ తెలుసు, వాల్మీకి రామాయణంలో ఉంది. కాబట్టి అంత గొప్ప పురుషుడు మన హిందూ యొక్క జీవనం అసలు ఎలా జీవించాలని నేర్పినటువంటి వ్యక్తి శ్రీరాముడు. ఆదర్శ పురుషుడు, స్వయంగా తను ఆచరించాడు, ధర్మాన్ని ఆచరించి ఇలా ఉంటుంది ధర్మము అంటే అని. ధర్మము అంటేనే రాముడు. ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అని చెప్పేసి రామాయణ ధర్మం తెలుస్తుంది. అలాంటి గొప్ప పురుషుడు, 16 గుణాలకు కలిగినటువంటి మర్యాద పురుషుడు భగవాన్ శ్రీరామచంద్రుడు. అంత గొప్ప వ్యక్తి కుశ మహారాజు అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేశారు. ఆ తర్వాత హర్షవర్ధన్ కాలంలో కూడా ఈ యొక్క మందిరము పునర్నిర్మాణం చేశారు. మనందరికీ తెలుసు, విదేశీ దురాక్రమణదారుడు బాబరు అయినటువంటి బీభత్సకారుడు దేశం మీద దండయాత్ర చేశాడు. ఆ గుమ్మటాల మీద అక్రమ కట్టడ నిర్మాణం చేశాడు. కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేసి మనము ఈ మందిరాన్ని మందిర్ వహి బనాయింగే. నా రాముడు పుట్టిన జన్మస్థానంలో ఒక గొప్ప వ్యక్తి, ఒక హనుమంతుడు, ఒక సుగ్రీవుడు, ఒక విభీషణుడు, అజాతశత్రువు అయిన శ్రీరాముడు
ఒక గుహ్ని ఆలింగనం చేసుకున్నాడు, ఒక ఆటవికుని గుహ్ని ఆలింగనం చేసి శబరి ఎంగిలి తిన్నాడు. సమరసతకు ప్రతిరూపం. అందరినీ కలపడంలో ఒక మంచి అవగాహన ఉన్న వ్యక్తి. సాధారణమైన వ్యక్తులను కూడా కలుపుకొని ఈ ధర్మం కోసము ఒక శ్రేష్ఠ జీవనం ఎలా ఉండాలి అనేది రాముడి ద్వారా అందరూ తెలుసుకొని రాముడి దగ్గర సేవ చేసి తరించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒకటి మనందరికీ తెలుసు, 3 నగరాలు 3 మనుషులు. ఒకటి అయోధ్య, 3 లంక. అయోధ్య అయితే రాముడు, కిష్కింధ అయితే సుగ్రీవుడు, లంక అయితే విభీషణుడు. ఇవ రాముని యొక్క అనుచరులు. రాజ్యాలు గెలిచిన కూడా పరద్రవేషు నోష్టవత్ అని చెప్పేసి ఆ రాజ్యాలను వాళ్ళకి అప్పగించి నేను రాజ్యాలను తీసుకోలేదు, కబ్జాలు చేయలేదు, ల్యాండ్ జిహాద్ చేయలేదు. అట్లా రాముడు చాలా గొప్ప ఆదర్శమైన వ్యక్తి. అలాంటి ఆదర్శ పురుషుడు, మహాపురుషుడు పుట్టిన జన్మభూమిలో వారు చెప్పారు, జననీ జన్మభూమి ఇచ్చే స్వర్గాలపి గరియేసి అని చెప్పారు. జన్మనిచ్చిన తల్లి, జన్మనిచ్చిన భూమి స్వర్గం కంటే గొప్పది, నేను పుట్టింది అయోధ్యనే అని చెప్పేసి మనకు వేదాల్లో పరిస్థితుల్లో తీసుకుంటే కూడా మనకు తెలుస్తుంది. అంటే రాముడు పుట్టిన జన్మస్థానంలోనే అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగింది కాదన్న కోటాను కోట్ల మంది రామభక్తులు, హిందువుల యొక్క సంకల్పము, ఆకాంక్ష, స్వామీజీల యొక్క దివ్యమైన సంకల్పాన్ని సాకారం చేస్తూ మనము జనవరి 22వ తేదీ అయోధ్యలోనే నూతన మందిరంలో భగవాన్ శ్రీరామ్ లల్లా బాలరాముని యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. వేలాది మంది మహాపురుషుల మధ్యన, పూజ్య స్వామీజీలు, ధర్మాచార్యుల యొక్క మధ్యన ఈ యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఆ రోజు రాముని యొక్క పట్టాభిషేకము మొత్తం దేవతలందరి యొక్క సమక్షంలో ఏ విధంగా అయితే జరిగిందో, అందరి సంపూర్ణ యొక్క ఆనందంగా ఆ రోజు రాముని యొక్క పట్టాభిషేకం, రాముని యొక్క కళ్యాణము, రాముని యొక్క పుట్టినరోజు 3 ఒకేసారి జరుపుకుంటాం మనం. కాబట్టి భగవాన్ శ్రీరామచంద్రుడు అయోధ్యలో కొలువుగా పోతున్నాడు. దాన్ని మనం తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారా చాలా సంవత్సరాలుగా 500 సంవత్సరాల నుంచి పోరాటము, సంఘర్షణ చేసి ఈ సమాజంలో ఉన్న వ్యక్తులందరినీ కూడా కలుపుకొని భగవాన్ శ్రీరామచంద్రుని యొక్క రామమందిరం అయోధ్యలోనే జరగాలన్న సంకల్పాన్ని సాకారం చేసుకొని అయోధ్యలో తీర్థక్షేత్ర ట్రస్టు పిలుపు మేరకు యావత్ సమాజాన్ని భాగస్వామ్యం చేయడం కోసం జనవరి 1వ తేదీ నుంచి జనవరి 15వ తేదీ వరకు జన సంపర్క అభియాన్ అని చెప్పి ఈ యొక్క మందిర నిర్మాణం అనేది ఒక వ్యక్తి నిర్మిస్తున్నటువంటిది కాదు, ఒక సంస్థ నిర్మిస్తున్నటువంటిది కాదు. కోటాను కోట్ల హిందువులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రామభక్తులందరూ వారి యొక్క యోగదానము, కష్టార్జనతో చేస్తున్నటువంటి నిర్మాణం ఇది జాతి పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి ఈ హిందూ జీవన మూల్యాలను రక్షించేటువంటి మందిర నిర్మాణం. ఇది కేవలం ఒక మందిర నిర్మాణం, గోడలతో నిర్మాణం చేసినటువంటిది కాదు ఇది. కాబట్టి హిందువుల యొక్క అస్తిత్వం, మన యొక్క సనాతన ధర్మాన్ని పరిరక్షించే మందిరం ఏదైతుందో ఆ మందిరమే ఒక మోడల్ నమూనాగా అయోధ్యలో భవ్యమైన రామ మందిరము. అలాంటి మహాపురుషుని యొక్క రామ మందిరం కోసము జనవరి 1 నుంచి 15 వరకు ఇంటింటా జన సంపర్క అభియాన్ అని చెప్పేసి రాముడు నడియాడినటువంటి దేశం ఇది. కాబట్టి మనం కూడా ఇంటింటికి వెళ్ళి ఒక కరపత్రము, అయోధ్య చిత్రపటము, అయోధ్యలో పూజింపబడినటువంటి అక్షిత అంటాం మనం. ఈ అక్షింతల్ని మనం ఇంటింటికి అందజేస్తున్నాం. తెలంగాణలో ఉన్నటువంటి 12,000 గ్రామాలకు, పైచిలుకున్నటువంటి గ్రామాలకు చేరవేస్తున్నాం. సమాజంలో బచ్చా రాముగా జన్మభూమిగా కాముగా అని చెప్పేసి ఆబాల గోపాలం అందరూ భాగస్వాములై పనిచేస్తున్నారు. భక్తితోని చక్కగా అన్ని జిల్లాల్లో కూడా, అన్ని గ్రామాలలో కూడా. కాబట్టి రాముడు ఎంత గొప్ప వ్యక్తి అంటే ప్రతి గ్రామంలో రామాలయం, హనుమాన్ దేవాలయం ఉంది. దీక్షా స్వాములు, ధార్మిక సంస్థలు, స్వామీజీలు, తర్వాత పుణ్యక్షేత్రాలకు వెళ్ళొచ్చిన వాళ్ళు అందరూ కూడా సహకరిస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. కాబట్టి
కనీవిని ఎరుగని వీధిలో జనసంపర్క అభియాన్ జరుగుతున్నది. ప్రపంచ చరిత్రలో ఒక మహాపురుషుడు, ఒక వ్యక్తికి, ఒక ఆదర్శ పురుషునికి ఇంతమంది పనిచేసి నా అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగి మా కళ్ళ ముందు ఒక సాక్షాత్కారం కాబోతుందని ఉత్సాహంతో అందరూ చక్కగా ఇంటింటికి అక్షంతలు అందిస్తున్నారు. ఒక వ్యక్తి ఒక మందిర నిర్మాణం కోసం కోటాను కోట్ల మంది అయోధ్యలో పూజించిన అక్షంతల్ని ఆ రోజు విగ్రహ సమయంలో తలంబ్రాలుగా స్వీకరించి రాముని యొక్క కృపకు పాత్రలం అవుదామని ఎదురు చూస్తున్నట్టు శుభ సందర్భంగా తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారా ఈ యొక్క ఇంటింటి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటున్నాం. ఏ సంస్థ కానీ ఏ వ్యవస్థ కానీ ఒకే సమయంలో కింది వరకు ఇంత పెద్ద వ్యవస్థతోని ప్రపంచ చరిత్రలో ఆ రోజు రామమందిర నిర్మాణం కోసం బోట్స్ క్లబ్లో 25 లక్షల మందిని కలిపిన సంస్థ ఏదైతుందో ఆ సంస్థ యొక్క పెద్దలు స్వామీజీలు వాళ్ళందరినీ కలుపుకొని ఇవాళ ఇంత గొప్ప మహాకార్యాన్ని చేస్తున్నాం. ఇది ఒక ధార్మిక అనుష్ఠానం, ఇది ఒక రికార్డు, భగవంతుడే రికార్డు చేసుకోవాల్సినటువంటి చక్కటి కార్యక్రమం. కాబట్టి 22వ తేదీ మందిరం ఆధారంగా, కాబట్టి ఏ హిందుత్వానికి ఆధారమో, ఏ ధర్మానికి ప్రతీక ఆధారమో, ఏ సంస్కృతిని పరిరక్షించే శ్రద్ధా కేంద్రం ఏదైతే మందిరం ఆధారంగా రాముని యొక్క విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఏకత్రితం కావాలి. అందరూ కలిసి కూర్చొని రాముని యొక్క అనుష్ఠానం చేయాలి. రామరక్షా స్తోత్రం, హనుమాన్ చాలీసా పారాయణము, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని చెప్పేసి ఈ జిల్లాకి శ్రీరామ జయ రామ జయ జయ మంత్రాన్ని ఉపదేశం చేసినటువంటి వ్యక్తి సమర్థ రామదాస్ స్వామీజీ. కిల్లా రామాలయము, పెద్ద రామందిరము, సారంగపూర్ దేవాలయం నిర్మాణం చేసినటువంటి సమర్థ రామదాస్ స్వామీజీ అందించినటువంటి శ్రీరామ జయ రామ జయ జయ రామ విజయ మహామంత్రము శివాజీ మహారాజు అందిస్తే శివాజీ మహారాజు ఆ మంత్రం కోటి జపం చేస్తే ఓయ సిద్ధి సాకి గౌరీసా, అమ్మవారు ప్రత్యక్షమైనట్టుగా ఓయ సిద్ధి సాకి గౌరీసా హనుమంచార్యులు చెప్తున్నాం. ఈ ఓయ సిద్ధి సాకి గౌరీసా అంటే మీరు ఏదైతే సంకల్పం అనుకుంటున్నారో, ఏదైతే అనుష్ఠానం చేస్తున్నారో అది నెరవేరుతుంది పార్వతీ పరమేశ్వర సాక్షిగా. వాటికి మనం చెప్తున్న మందిర్ వహి బనాయింగే గర్వసే కాహో హమ్ హిందూ హే, హిందువులని గర్వించు, హిందూగా జీవించడం వివేకానంద స్వామి చెప్పాడు. ఎప్పుడు గర్వించాలంటే అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం పోరాటం చేసినాము, అనుకున్న సాధించినాము, 22 విగ్రహ ప్రతిష్ఠ చేసుకుంటున్నాము. కాబట్టి మన స్వప్నము సాకారం అవుతుంది. కాబట్టి హిందువులని గర్వించాలి, హిందువుగా జీవించాలి. ఆ జీవన విధానం జీవించాలి అంటే ఏ విధంగా జీవించాలంటే రాములాగా జీవించాలనే ఒక విశ్వాసాన్ని అందరికీ అందిస్తూ ఆ విధంగా మందిరం కేంద్రంగా మనం కలవాలి. ఆ రోజు అందరూ కలిసి పారాయణం చేయాలి. తీర్థ ప్రసాదాలు తీసుకొని హారతి తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి. నా రాముని యొక్క మందిర నిర్మాణము నా కళ్ళ ముందు జరుగుతుందనే ఒక విషయాన్ని ప్రొజెక్టర్ ద్వారా దేవాలయం కేంద్రంగా అందరికీ చూపించాలి. నెక్స్ట్ జనరేషన్ కూడా ఉద్యమంలో పాల్గొన్నట్టు అవుతుంది. ఈ ధార్మిక అనుష్ఠానాలను భాగస్వామ్యం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి రాముడు ఆచరింపజేయాలి అని చెప్పిండు, ధర్మాన్ని ఆచరించాలని చెప్పాడు. కాబట్టి ఇది కూడా ధర్మము, మనం అందరం చెప్పాలి, మనం చెప్పాలి. కాబట్టి ఆ విధంగా చెప్పుదాం. సాయంత్రము 6 దీపాలు, ప్రతి ఇంటికి 5 దీపాలు వెలిగించాలి. ఉదయం దేవాలయ కేంద్రం కలిసేదేమో దేవతలను ఆహ్వానించాలి, దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి. సాయంత్రం దీపాలు వెలిగించేదేమో పంచభూతాలు, పంచ పాండవులు, ఆ విధంగా 5 దీపాలు వెలిగించి ఆ పంచభూతాలను ఆహ్వానించాలి. అట్లా తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారా ఈ 3 కార్యక్రమాలు ఇచ్చారు. దూరదర్శన్ లైవ్ కార్యక్రమం వస్తుంది. ఒకటి ఈ కార్యక్రమం మనం ఉన్న చోట దేవాలయం ఆధారం చేసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. ఇది అన్ని రకాల వాళ్ళందరూ కూడా ఆ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానాలు అందినాయి. స్వామీజీలు ఈ దేశం కోసం, ధర్మం కోసం, ఈ జాతి కోసం, జాతి నిర్మాణంలో పనిచేసినటువంటి, సమాజ హితం కోసం పనిచేసినటువంటి శ్రేయోభిలాషులు అందరూ కూడా ఇన్విటేషన్స్ వచ్చినాయి, ఆహ్వానాలు అందిన వాళ్ళందరూ కూడా ఇచ్చినాము. ఒకటి పూజనీయ ధర్మాచార్యుల యొక్క మార్గదర్శనంలో తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారా ఏ పిలుపు వచ్చి ఏ పని చేయాలనో ఆ పనిని కింది వరకు తీసుకెళ్ళి గ్రామాల్లో అందరి సహకారం తీసుకొని చక్కగా అక్షంతలు చేరవేస్తున్నాం. స్వయంగా రాముడి ఈ అక్షంతల్ని ప్రాణప్రతిష్ఠ కోసం మనందరినీ ఆహ్వానించినట్టుగా మనం భాగస్వాములం అవుదాం. కాబట్టి రాముడు చెప్పాడు, ఈ రామాయణము రాముడి యొక్క జీవితం ఏదైతుందో
రాబోయే తరాలకు ఒక ఆదర్శమైనటువంటి జీవనాన్ని కొనసాగించడం కోసమే అని చెప్పేసి వాల్మీకి రామాయణంలో మనకు చెప్తుంటారు. అందుకే రామసేతు నిర్మాణం స్వయంగా రాముడే చేశాడు. రామసేతును రక్షించుకున్నాం. అందుకని రాముడి చేత నిర్మింపబడ్డటువంటి రామసేతు ఇక మన సంరక్షణ కోసమే అని చెప్పేసి మనకు చారిత్రక ఆధారాన్ని మనం ఉద్యమం చేసి కాపాడుకున్నాం. అంటే రామజన్మకు చాలా ఉద్యమాలు మనం చేసినాం. ఆ ఉద్యమ పోరాట ఫలితమే అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం. ఈ 1 నుంచి 15 మనం జనసంపర్క అభియాన్ చేసినాం. 2 సంవత్సరాల క్రితం ధన సంపర్క అభియాన్ చేసినాం, నిధి సేకరణ చేసినాం. కాబట్టి ఒక మహాపురుషుని యొక్క మందిర నిర్మాణము ఇక భారతదేశంలో ఉన్నటువంటి కోటాను కోట్ల హిందువుల యొక్క చిరకాల స్వప్నము మన కళ్ళ ముందు మనం సాక్షాత్కరించబోతున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వేడుకగా జరుపుకుందాం. కాబట్టి సంక్రాంతి పండుగ ఈసారి చాలా చక్కగా జరుపుకోవడానికి స్వయంగా రాముడే హనుమంతుడే ఆవహిస్తున్నట్టుగా సంక్రాంతి పండుగ 15వ తేదీ ఉంటుంది. ఒక ధార్మికమైన వాతావరణం నిర్మాణం అవుతుంది. ఇది హిందువులకు భగవంతుడు రాముడు ఇచ్చిన గొప్ప అవకాశంగా మనం తీసుకొని మనం ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటాం. మందిరం కేంద్రము సాయంత్రం దీపాలు వెలిగించే కార్యక్రమం. మన జీవితంలో మనకు వీలైనప్పుడు అయోధ్య దర్శించేటట్టుగా మన స్వామీజీలు తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానం మేరకు అయోధ్య వెళ్ళి మనం దర్శనం చేసుకుంటాము. కాబట్టి జనసంపర్క అభియాన్ కార్యక్రమం ఏదైతుందో దాన్ని విజయవంతం చేసుకున్నాం. అందరి యొక్క సహకారం బాగుంది. అందరినీ కూడా భాగస్వామ్యమని తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారా మనం పిలుపు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరి యొక్క సహకారం తీసుకుందాం. జై శ్రీరామ్. ఆ వాయిదా కారణంగా అక్కడ ఒక కరసేవకులు మనకు అనుకూలంగా వస్తుంది అనుకునే ఒక ఆశ నిరాశ అయిపోయింది. ఆ నిరాశ మనిషి లోపల ఒక ఉద్రేకాన్ని లేపింది. అప్పుడు హిందువులు కరసేవకులు వాళ్ళ యొక్క శక్తిని 4 ఇంతలు పెంచింది. అక్కడ ఒక కట్టడాన్ని ఒక 3-4 గంటల్లో మొత్తం నేలమట్టం చేసింది. ఆ ఢాంచాని కూల్చివేసి అక్కడ ఒక చిన్న బాలరాముని యొక్క మందిరాన్ని నిర్మాణం చేసి అలనాడు కరసేవకులందరూ సరైన స్నానం చేసి ఇక్కడ మట్టి తీసుకొచ్చేసి ప్రాణాలైనా అర్పిస్తాం, మందిరం ఎదుటే నిర్మిస్తామని చెప్పేసి ఆ సంకల్పం తీసుకున్నారు కరసేవకులు. ఆ వేలాది మంది లక్షలాది మంది యొక్క కరసేవకుల యొక్క కళ రేపు రాబోయేటువంటి జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12:30 గంటలకి గ్రౌండ్ ఫ్లోర్లో రామ్ లలాలో శ్రీ బాలరాముని యొక్క నూతన విగ్రహ ప్రతిష్టాపనతో వాళ్ళ కళ నెరవేరబడుతుంది, వాళ్ళ లక్ష్యం నెరవేరబడుతుంది. కరసేవకుల యొక్క త్యాగం లేకపోతే దేశానికి ఈరోజు ఈ వైభవం లేదు. ఇప్పుడు అలనాడు కరసేవకులు ఆ రోజు సంకల్పం తీసుకొని నాటి నుంచి నేటి వరకు అనేక ఉద్యమాలు, హనుమశక్తి జాగరణ, రామశిలలు, రామజ్యోతులు, అనేక ఉద్యమాలు ఎప్పుడు తీర్పు వస్తాయంటే అప్పుడు అనేక ఉద్యమాలు చేపడుతూ 2019లో మనకు నవంబర్ 5వ తేదీ నాడు మనకు ఒక తీర్పు వచ్చింది. రాముడు ఇక్కడే పుట్టాడు, రాముడు ఈ దేశం యొక్క వాసుడు, రాముడు విదేశీయుడు కాదు, రాముడు జగత్ బంధువు, రాముడు దేవుడని హిందువుల యొక్క విశ్వాసం మీద ఇక్కడ తీర్పిస్తున్నారు. 2020లో భూమి పూజ జరిగింది. భూమి పూజ తర్వాత 2021లో జనవరి 15 నుంచి ఫిబ్రవరి 20 వరకు డోర్ టు డోర్, మ్యాన్ టు మ్యాన్, హ్యాండ్ టు హ్యాండ్ మనందరం కూడా కరపత్రం ఇచ్చేసేసి మనం 10 రూపాయల నుంచి 10 కోట్ల వరకు కూడా ప్రజలు ఇంటింటికి 11 కోట్ల కుటుంబాలు ఈ యొక్క నిధి సేకరణలో పాలు పంచుకున్నాయి. వాటి కోటాను కోట్ల మంది ఈ యొక్క నిధి సేకరణలో పాలు పంచుకొని 5,000 కోట్ల రూపాయలు రామజన్మభూమి ట్రస్ట్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ యొక్క పిలుపుని అందుకొని యావత్తు సమాజం చిట్ట చివరి హిందువును కూడా అతని హృదయాన్ని తట్టిలేపి రామ మందిరం నిర్మాణం వైపు అడుగులు వేయించారు. కాబట్టి ఒక సంవత్సరం తెలుగులో ఆడిట్ కూడా పూర్తయి చిట్ట చివరి ఒక రిసిప్ట్ కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళింది. అంటే ప్రపంచం లోపల మనం 7 వింతలు అంటుంటాం. బహుశా ఇది 8వ వింత అని చెప్పాలా చెప్పకూడదు తెలియదు, కానీ ఇది ఒక రకమైన ఒక వింతనే. ఎందుకంటే కేవలం ఒక రామ మందిరం కోసం వెనక్కి మళ్ళీ రిసిప్ట్లు మళ్ళీ వెనక్కి వచ్చాయంటే అదొక అద్భుతమైన ఒక కార్యం. కాబట్టి హిందువుల యొక్క నేతృత్వం ఎలాంటిదంటే హిందువులు ప్రతి పైసా లెక్క అప్పచెప్తారు. హిందూ అంటే అలా ఉండాలి. అంటే రామరాజ్యం ఎలా ఉండేదో మనకు అర్థమవుతుంది. రాముని కోసము ప్రజలు విధంగా సేకరించి ఇచ్చారు డబ్బులు అంటే ఎంత నిజాయితీ, అంటే రాముని కాలంలో నిజాయితీ, ఎంత ప్రామాణికత, రాముని కాలంలో ఎంత ప్రామాణికత, అంటే రాముడికి ఉండేటువంటి గుణాలు దేశంలో అనేక కోట్ల మంది హృదయాల్లో ఉన్నాయి. కాబట్టి రాముడు అంటే జగద్బంధువు, రాముడు అంటే కలిపేవాడు, రాముడు అంటే శక్తివంతుడు. ఇప్పుడు అంతటి యొక్క శక్తివంతుని యొక్క
మందిరం లేదు, అనేక ఇల్లు లేదు కాబట్టి అలాంటి మందిరము రేపు భవ్య మందిరం నిర్మాణం కాబోతుంది. కాబట్టి నవంబర్ 5వ తేదీ నాడు అయోధ్యలో పూజింపులకు అక్షంతల్ని భాగ్యనగర్కి నవంబర్ 6న చేరాయి. ఆ తర్వాత డిసెంబర్ 6వ తేదీ నాడు అన్ని జిల్లాలకు చేరాయి. డిసెంబర్ 17వ తేదీ నాడు అన్ని మండల హెడ్ క్వార్టర్లు చేరాయి. ఆ తర్వాత అనేక 18వ తారీఖు నుంచి 24వ తేదీ లోపుగా గ్రామానికి అక్షంతలు చేరవేయబడ్డాయి. 24వ తేదీ నుంచి మొదలుకొని 31వ తేదీ వరకు గ్రామాన అక్షంతలకి స్వాగతము, గ్రామాన అక్షంతలకు పూజలు, గ్రామాన ఈవెంట్. అక్కడ నల్లగొండ జిల్లా కావచ్చు, ఖమ్మం జిల్లా కావచ్చు, సిరిపూర్ కాకినాడ కావచ్చు, కొమరం జిల్లా కావచ్చు, గ్రామాన అడవుల్లో, గిరిలో, అనేక వనవాసుల్లో, గిరివాసుల్లో, నగరవాసుల్లో ప్రతి ఒక్కరి గుండెల్లో రాముడు నగర నిదర్శనం ఏమిటంటే ఈరోజు గ్రామాన వేలాది మంది స్వాగతిస్తున్నారు. అనేక మంది 5 మంది జట్లుగా ఏర్పడి ఆ ఊర్లో వాళ్ళందరూ సామూహికంగా ఈ యొక్క అక్షంతలు ఇంటింటికి ఒక మృగముద్రలో, అంటే పెద్దన వేలు, బొటన వేలు, అనేక ఉంగరం వేలుతోనే ప్రతి ఒక్క ఇంటిని 5 మంది వెళ్ళి అక్షంతలు పంపిణీ కార్యక్రమము ఒక జోరుగా సాగుతూ ఉన్నది. మరి ఇప్పటికీ అనేక గ్రామాలు పూర్తయిపోయినాయి, ఇంకా అనేక గ్రామాలకు వెళ్ళబోతున్నారు. కాబట్టి ఒక అద్భుతమైన కార్యం. 5 మంది అంటే పంచ పాండవులు, 5 అంటే 500 సంవత్సరాల యొక్క పోరాట చరిత్ర, 4,75,000 మంది యొక్క బలిదానం. 5 అంటే మన యొక్క పంచభూతాలు, 5 అంటే పంచ ప్యారే, 5 అంటే మన మానవ హిందువులు, భూమాత, మాత, గోమాత, మఠ మందిరము, మన యొక్క మన గ్రంథాలు. కాబట్టి ఇవన్నీ మన యొక్క మానవ హిందువు. అందుకే 5 మంది వెళ్ళాలి, అందుకే 5 దీపాలు వెలిగించాలి. ఇప్పుడు 5 దీపాలు దీపోత్సవ కార్యక్రమాన్ని యావత్ ప్రపంచంలో హిందూ దేవాలయాలన్నీ ఉదయం నుంచి అలంకరించబడతాయి. హిందువులందరూ దేవాలయానికి వెళ్తారు, హిందువులందరూ పండుగ చేసుకుంటారు. సాయంత్రం మొత్తం యావత్ ప్రపంచం కూడా దీపోత్సవ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని చెప్పేసి శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పిలుపు మేరకు ఈరోజు హిందూరు జిల్లా లోపల అన్ని గ్రామాలకు అక్షంతలు చేరుకున్నాయి. ఇంటింటికి పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. నిరాఘాటంగా 15వ తేదీ వరకు జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరికైనా అక్షంతలు అందలేవనే సమస్య లేదు. అందకపోతే విశ్వ హిందూ పరిషత్తు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కార్యకర్తలను కలిసినట్టయితే అందరూ అందజేస్తారు వాళ్ళకి. కాబట్టి హిందూ బంధువులారా, మనందరి యొక్క అదృష్టం అక్షత అంటే క్షీణించినది, అక్షత అంటే పెంచేది, అభివృద్ధి జరిగేటువంటిది. కాబట్టి రాముని యొక్క స్పర్శతోని ఆ యొక్క రాయి నాతిగా మారింది. రాముడు భూమిని ఆలింగనం చేసుకున్నాడు. రాముడు శివుని యొక్క ఎగ్గులు తిన్నాడు. రాముడు శివధనుసును 5,000 మంది యోధులు 100 రోజులు దాన్ని మోసుకొచ్చినటువంటి ఆ శివధనుసుని ఒక 2,000తో లేపి వీడితో 2 ముక్కలైంది. అంతటి బలవంతుడు రాముడు. అలాంటి యొక్క బాణాలు అట్లా సీతమ్మవారు ఆడుకుంటుంటే ఆ కిందికి బాలు పోతే ఆమె ఇట్లాంటి జరిగిపోయింది. అంటే ప్రపంచం లోపల 5,000 మంది యోధుల బలం ఒక్కరికే ఎవరికి ఉంది అంటే సీతారాములకు మాత్రమే ఉంది. అలాంటి బలవంతమైన వ్యక్తులు, ఆదర్శవంతుడైన వ్యక్తులు ప్రపంచం లోపల మనం ఊహ కూడా అందరి ఆదర్శమైనటువంటి ధర్మానికి నిదర్శనటువంటి ఆ శ్రీరామచంద్రుని యొక్క బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన యొక్క 22వ తేదీ నాడు కోలాహలంతో మనందరం కూడా పండుగ చేసుకోవాలని చెప్పేసి మరొకసారి హిందూ బంధువులందరినీ కూడా పిలుపునిస్తూ మనందరం కూడా ఆ విధంగా పండుగ చేసుకుందామని చెప్పేసి కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. కొంత విశ్వ హిందూ పరిషత్ సమితి ఆధారంగా పని జరుగుతుంది కాబట్టి ఈ ధర్మానికి సంబంధించిన విషయంలో ఆందోళన కార్యక్రమాలు ఇంతకుముందు వారు మానవీయుల విషయం చెప్పారు. ఆ మానవీయుల సంరక్షణ కోసం సేవా సురక్ష సంస్కార్ కార్యకర్త ద్వారా విశ్వ హిందూ పరిషత్ యొక్క కార్యం జరుగుతుంటుంది. ఈ కార్యం కోసం పనిచేసే కార్యకర్తలు బాధ్యత ఇచ్చి అభినందిస్తూ కలిసి పనిచేసే స్వాభావికమైనటువంటి వాతావరణాన్ని విశ్వ హిందూ పరిషత్లో ఒక వ్యవస్థ ఉంది. దానిలో భాగంగానే నగరంలో 1,00,000 జనాభాకు ఒక కమిటీ వేస్తాం, 10,000 జనాభాకు కమిటీ వేస్తాం, 2,000 జనాభాకు కమిటీ వేస్తాం. ఒక ప్రఖండ అంటే 1,00,000 జనాభా ఒక ప్రఖండ కమిటీ వేస్తాం. అట్లా ఒక ప్రఖండలో సుమారుగా 61 కమిటీలు వేస్తాం. ఆ కమిటీలు వేసిన చోట సత్సంగా నడుపుతాం. ప్రజలందరూ సాప్తాహికంగా నడిపిస్తాం మందిర కేంద్రంగా. అట్లా విశ్వ హిందూ పరిషత్ ఎక్కడైతే కమిటీ ఉంటుందో అక్కడ సత్సంగం నిర్వహిస్తుంటుంది. దేశవ్యాప్తంగా వేలాది సత్సంగాలు నడుపుతుంది. వేలాది మంది కమిటీలు ఉన్నాయి. లక్షలాది మంది కార్యకర్తలతో ఉన్నటువంటి అతిపెద్ద సంఘటన ధార్మిక సామాజిక యొక్క సంస్థ ఇది విశ్వ హిందూ పరిషత్తు. విశ్వ హిందూ పరిషత్తు ఇంతకుముందు మనం ప్రెస్ మీట్లో మనం మాట్లాడుకున్నట్టుగా రామజన్మభూమి ఉద్యమాన్ని పుట్టినటువంటిది. ఆ రోజు ఉన్నటువంటి
ప్రభుత్వము రక్షణ ఇవ్వమని చెప్పారు. చాలా ఉన్న విషయాలు రక్షణ ఇవ్వమన్నారు. రక్షణ ఇవ్వమంటే రాముడికి వారసులుగా సేవకులుగా ఉన్నటువంటి హనుమత్ శక్తి ఏదైతుందో వజ్రాంగుడైన హనుమంతుడే రక్షణగా ఉన్నాడు కాబట్టి ఆ విధంగా వజ్రాంగుడు కాబట్టి బజరంగ దళ్ అని చెప్పేసి నామకరణం చేశారు స్వామీజీలు. ఇలా అయోధ్య రామజన్మ మందిర నిర్మాణం కోసం ఉద్యమ పోరాటంలో యొక్క కృషి ఏదైతుందో కరసేవకులు అని చెప్తున్నాం, మనమందరం బజరంగ దళ్ కార్యకర్తలు అని చెప్తున్నాం. కాబట్టి ఆ విధంగా దేశవ్యాప్తంగా యువకుల యొక్క సంస్థ సంఘటన సంస్థ ఉందని బజరంగ దళ్ అతిపెద్ద సంస్థ. కాబట్టి మనం ఒక కమిటీని వేసుకుంటున్నాం. చాలామంది అమర్నాథ్ విషయంలో కావచ్చు, రామసేతు విషయంలో కావచ్చు ఆంక్షలు వేశారు. ఈ దేశంలో తీవ్రవాద ఆంక్షలు వేశారు అమర్నాథ్కు రానివ్వమని. ఎట్లా రానివ్వ చూస్తామని బజరంగ దళ్ పిలుపునిచ్చింది స్వామీజీలు. అమర్నాథ్ వెళ్ళి చలో అమర్నాథ్ యాత్ర అని వెళ్ళినాము. 70,000 మంది మొదటిసారి వెళ్ళినాము. AK-47 పట్టుకున్న తీవ్రవాదులు ఆ గన్నును వదిలేసి పారిపోయారు. ఇవాళ మనందరికీ తెలుసు ఈ దేశంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం. మనం ఏ మంత్రం చెప్పినా శాంతి శాంతి అని అయితే మంత్రం చెప్పుకుంటున్నాము. కాబట్టి ఏ నోటికుంటే అయితే ఏది చెప్తామో అది చేస్తాము, ఏది చేస్తామో అది చెప్తాము, ఏది చెప్తామో ఏది చేస్తామో దాన్ని ఆచరణ చేస్తాము. అందుకని ఆ విధంగా తీవ్రవాదుల గుండెల్లో గుబులు పుట్టించి ఒక శివాజీ యొక్క శౌర్యాన్ని, క్షాత్రవీర్యాన్ని, బ్రహ్మతేజాన్ని కార్యకర్తల్లో నింపి ఆ విధంగా ఈ ధర్మం కోసం, ఈ దేశం హితం కోసం పనిచేస్తున్నటువంటి సంస్థ విశ్వ హిందూ పరిషత్. అలాంటి సంస్థ రామ మందిర నిర్మాణం అగ్రేసరిగా ఉంది. స్వామిల మందిర నిర్మాణం చేసుకుంటున్నాం. ఆ శుభ సందర్భంగా హిందువులు గొప్ప విషయం కన్నకుర్తి పుణ్యక్షేత్రము. కాబట్టి ఏ మహానుభావుడు, ఏ భగవంతుని యొక్క ఆత్మస్వరూపమైన మనందరం హిందువులము. ఆ హిందువులలో అగ్రేసరిగా ఉండి ఈ ధర్మాన్ని రక్షించాలి, మనం రక్షిస్తుందని చెప్పి హిందువులని గరించు, హిందువుగా జీవించు అని ఏ వివేకానంద స్వామి చెప్పిండు. అది విని దానికోసం పనిచేయాలని మనం వచ్చిన డాక్టర్జీ మన వారసులు, మన పెద్దలు, మన పూజలు. కాబట్టి కందకుర్తి పుణ్యక్షేత్రాన్ని పుట్టి ఇలా రామజన్మ మందిర నిర్మాణం చేసుకుంటున్నామంటే ఇది మామూలు విషయం కాదు. దేశంలో ఎవరు ఏం చేసినా చేయకపోయినా ఇందూరు జిల్లా వాళ్ళము ఆ పరమపూజన డాక్టర్జీ యొక్క వెళ్ళిపోవాలి కావాలి. అట్లా వెళ్ళిపోయి తాదాత్మ్యం చెంది ఈ యొక్క మందిర నిర్మాణ ఉత్సవాలు వేడుకగా బాగా జరుపుకోవాలి. అందులో మొదటిగా మనకు మంచి అవకాశం ఉన్నది. మనము గొప్ప అదృష్టవంతులు భావిస్తూ ఈ యొక్క కమిటీని నేను ప్రకటన చేస్తున్నాను. ఇందూరు జిల్లా బజరంగ దళ్ జిల్లా సహ సంయోజక శ్రీ పాతూరి మహేష్ గారు లేచినవాడండి. పాతూరి మహేష్ గారు స్వయం సేవకు శిక్షావరగా అయింది. పాతూరి మహేష్ గారు ఈ ఇందూరు జిల్లాకి బజరంగ దళ్ యొక్క సహ సంయోజక్ కన్వీనర్ అంటాం మనం, వారు ఉంటారు. విశ్వ హిందూ పరిషత్ నగర కార్యదర్శి శ్రీ రామ్ చటర్జీ గారు నగర కార్యదర్శిగా, విశ్వ హిందూ పరిషత్ నగర అధ్యక్షులు కొడిమల్ల శ్రీనివాస్ గారు వారు మన పాత కార్యకర్తని. కొడిమల్ల శ్రీనివాసీ నగర అధ్యక్షుడు. నగర కార్యదర్శిగా రామ్ చటర్జీ గారు. నగర సహ కార్యదర్శిగా గాదే సతీష్ గారు. గతంలో నిర్మల్లో బజరంగ కూర్చమే కార్యక్రమంలో పనిచేశారు, పాత పరిషత్ పనిచేశారు. కాబట్టి వ్యాపారస్తులు శ్రీ సతీష్ గారు నగర సహ కార్యదర్శి. బజరంగ దళ్ నగర సంయోజక శ్రీ అఖిల్ గారు నగర బజరంగ దళ్ సంయోజక. నగర సత్సంగ ప్రముఖులు శ్రీ మహేందర్ వర్మ గారు జై శ్రీరామ్ ఎల్లమ్మ బజరంగ దళ్ సంయోజకులు ఉన్నారు. వీళ్ళందరూ యొక్క పేర్లని ఆమోదం తెలుపుతూ ఓం చేతులెత్తి అందరూ ఆమోదిస్తూ ఓం చెప్తాము, అంగీకారం తెలియజేద్దాము. అందరికీ ఆమోదమే కదా. వాళ్ళని గుర్తిస్తాం.